ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని యోధుడిలా పనిచేస్తూ అభయహస్తం అందిస్తున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలో బాధితులకు భరోసా ఇస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లేదంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బోటులో అయినా సరే, జేసీబీ మీద అయినా సరే ప్రజల కోసం ఎక్కడికైనా వస్తా అంటూ తాను పరుగులు పెడుతూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. నామమాత్రపు పరామర్శలు, ఏరియల్ సర్వేలకు బదులు పరిస్థితులు చక్కబడేదాకా ప్రజలతోనే ఉంటానంటూ తన రూటే సెపరేట్ అని చాటుకుంటున్నారు. ఊహించని విధంగా ముంచుకొచ్చిన భారీ వర్షాల విలయ తాండవానికి విజయవాడ వణికిపోతోంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రకృతి ప్రకోపించింది. ఓవైపు ఉప్పొంగుతున్న కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 80% నగరం వరదలోనే మునిగిపోయింది. ఎటూ వెళ్లలేని స్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయా అని ఎదురు చూస్తున్నారు. తమ వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోలేకపోతున్నామనే ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అలుపెరగని యోధుడై అందరికీ తానున్నానంటూ సీఎం చంద్రబాబు అభయహస్తం అందిస్తున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పాలకులు ప్రజలను పరామర్శించటం సర్వసాధారణం. కానీ ఈ విషయంలో చంద్రబాబు రూటే సెపరేటు. బాధితులను నామమాత్రంగా పరామర్శించి వెళ్లిపోకుండా పరిస్థితులు పూర్తిగా చక్కబడేంత వరకు పనిచేయటం ఆయన స్టైల్. తానే స్వయంగా రంగంలోకి దిగితే అధికార గణం అంతా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆయన భావిస్తుంటారు. పరిస్థితులు చక్కదిద్దేందుకు తాను పనిచేస్తూ అధికారులతో పని చేయిస్తుంటారు. తగ్గేదే లేదంటూ 74 ఏళ్ల వయస్సులోనూ చురుకుగా దూసుకుపోతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ ప్రకృతి విపత్తుల సమయంలో ఏ విధంగా స్పందించారో ఇప్పుడు అందుకు రెట్టింపు చురుగ్గా చర్యలు చేపడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఒకటి కాదు, ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలవాళ్లు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిసొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి, తేళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు, తేళ్లు ఇవన్నీ చూస్తామంటే బాధ, భయం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది. మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది. ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లు పంపిస్తున్నా. అధికారంలో ఉన్న, విపక్షంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను కలిసేందుకు, భరోసా ఇచ్చేందుకు సాధ్యమైనంత వేగంగా వాళ్ల దగ్గరికి వెళుతుంటారు చంద్రబాబు. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పరంగా, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న విజయవాడ, గుంటూరు వాసుల కష్టాలు తీర్చేందుకు జెట్ స్పీడ్ తో రంగంలోకి దిగారాయన. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష తరువాత సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లారు. బోటులో వెళ్లి సహాయ కార్యక్రమాలను పరిశీలించారు. కొందరు వద్దని వారించినా చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం తన మీద ఉందని ముందుకు కదిలారు. వరదలతో ఇబ్బంది పడుతున్న వారితో మాట్లాడారు. నేనున్నానంటూ వాళ్లకి ధైర్యం చెప్పారు. బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు రాత్రంతా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటానని చెప్పారు. అలాగే యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురం, ప్రకాశం బ్యారేజు దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. జేసీబీ మీదికెక్కి వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా కల్పించారు. నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పి భరోసా కల్పించారు. తరువాత కలెక్టరేట్ కు వచ్చి మరోసారి సమీక్షించి సహాయ చర్యల మీద అధికారుల
అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరపున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆహార పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. మోకాలు లోతు నీటిలో నడుస్తూ ఎక్కువ నీరున్న ప్రాంతాల్లో బాధితుల దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకోవటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిని వివరించారు. వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయం అందజేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి వస్తాయని కూడా మీడియాకు చెప్పారు. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలో ఉంచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. బాధితుల కోసం కళ్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అధికారులంతా బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేవారికి దుస్తులు కూడా ఇవ్వాలని ఆదేశించారు సీఎం. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ల బాటిళ్లను బాధితులకు అందజేస్తోంది ప్రభుత్వం. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా రెడీ చేసిన ఆహారాన్ని అందజేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో తిరగటంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి. ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. రాత్రి కూడా పని చేస్తాను. మరోవైపు అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. సహాయక చర్యల్లో అధికారుల తీరు మీద అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉంటామంటే కుదరదని హెచ్చరిస్తూ మొద్దు నిద్ర వీడాలన్నారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీల్లో ఉన్న అధికారుల తీరుతో భోజనం సరఫరా ఆలస్యమైందని సీఎంకు జిల్లా మంత్రి వివరించారు. విఆర్లో ఉండి వరద బాధిత ప్రాంతాలకు వచ్చిన అధికారులు కావాలనే సహాయక చర్యలకు ఆటంకం కల్పిస్తున్నారని సీఎంకు కంప్లైంట్ చేశారు. వాళ్లు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఆహారం పంపిణీలో జరిగిన ఆలస్యం మీద సీఎం నివేదిక కోరారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నేనున్నానంటూ క్షేత్రస్థాయిలో సైతం పర్యటనలు చేపట్టి ప్రజలకు చంద్రబాబు భరోసా కల్పించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.